అందరికీ నమస్కారం అండి. సుందర నాగభద్ర కుకింగ్ ఛానల్కు సుస్వాగతం. ప్రకృతి ఆహారమే ఔషధం. మీ అందరికీ భోగి పండుగ, గోదాదేవి కళ్యాణం శుభాకాంక్షలండి. ఈ పండుగ సందర్భంగా నేను మా ఇంట్లో మురుకులు ఏ విధంగా చేస్తానో చూపిస్తున్నానండి. అర కేజీ రేషన్ బియ్యానికి 25 గ్రామ్స్ శనగపప్పు, 25 గ్రామ్స్ మినపప్పు కలిపి మరాడించి పిండి పట్టించానండి. టేబుల్ స్పూన్ వాము నలిపి వేసాను. 1 స్పూన్ ఉప్పు, కారం మీకు తగ్గట్టు వేసుకోండి. నేను 1 టేబుల్ స్పూన్ వేసాను. చిటికెడంతా పసుపు వేసాను, అలా వేయాలి అని. అలాగే వెన్నపూస కానీ, నెయ్యి కానీ, కాచిన నూనె కానీ 75 గ్రాముల నుంచి 100 గ్రాముల దాకా వేసుకుంటే బాగుంటుందండి. అంతా మీ ఇష్టానికి తగ్గట్టు వేయండి. అలాగే 1/2 లీటర్ వేడి నీళ్ళు బాగా మరిగించి వేడి నీళ్ళు వేసాను. చన్నీళ్ళు కూడా పోసుకోవచ్చండి. వేడి నీళ్ళు వేస్తే బాగా కరకరలాడుతాయని. 1 స్పూన్తో కలిపితే మన చేతికి వేడి పట్టకుండా ఉంటుందండి. అలాగే 1/2 లీటర్ వాటర్ కూడా పట్టేసిందండి 1/2 కేజీ పిండికి. మీరు పిండిని బట్టి చూసుకొని 1/2 లీటర్ నీళ్ళు వేసుకోండి. వేసుకొని బాగా కలిపి 5 నుంచి 10 నిమిషాలు అలాగా సెట్ అవ్వనివ్వండి. నానుతుంది. 5-10 నిమిషాల తర్వాత పిండిని మరొకసారి కలుపుకోండి. మీరు దేంతో చేసుకోవాలనుకుంటున్నారో ఆ విధంగా జంతికలు పుడక అంటారు కదా, నేను 3 రంధ్రాలు ఉన్న ప్లేటుని తీసుకున్నానండి. ఆ బిళ్ళని అడుగున పెట్టి పుడక చుట్టూరు నూనె కానీ నీళ్ళు కానీ రాయొచ్చు. ఎక్కడన్నా సెట్ చేసి చూసుకోండి. అడుగున వాటర్ ఉంటుంది కానీ నూనె కానీ వాటర్ కానీ రాస్తాం కదా, అది పోయిన తర్వాత ఒక ప్లేట్లో కానీ జాలి గరిటె మీద కానీ మీ ఇష్టం అండి. ఇట్లా వేసుకోవచ్చు, డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చండి. ముందుగా కొందరు వేడి పట్టలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇట్లా ప్లేట్లో వేసుకుని ఆ ప్లేట్ని తిరిగేసి చూడండి. 1/2 లీటర్ నుంచి 3/4 లీటరు రీఫైండ్ ఆయిల్ వేసుకోండి. నూనె బాగా వేడెక్కిన తర్వాత మనం ప్లేట్లలో వేసుకున్న జంతికల్ని, మురుకుల్ని ఈ విధంగా నూనెలో మెల్లగా జారబెడవండి. అయితే మెల్లగా కదపాలండి. నూనె నురగలు తగ్గింది అంటే వేగినట్టు అర్థం అండి. ఇలా ఒకసారి తిరిగేయండి. 2 అతుక్కున్నా కానీ కాలిన తర్వాత అవే వచ్చేస్తాయండి. ఈ విధంగా ఒక జాలి గట్టులో తీసుకుని నూనె కొద్దిగా వాడనిచ్చిన తర్వాత ఒక గిన్నెలో వేసేసుకోండి. అలాగే జంతికలని డైరెక్ట్గా కూడా ఈ జంతికలు పుడకమించి నూనెలో వేసుకోవచ్చండి. అయితే కొంచెం కొత్తగా చేసేవాళ్ళు జాగ్రత్తగా వేయండి. ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. అలాగే చిన్న చిన్న జంతికలు కూడా చేశాను. వేగిన తర్వాత అవే విడిపోతాయి కాబట్టి మెల్లగా తిరిగేసుకోండి. నూనె నురగలో తగ్గింది అంటే వేగినట్టేనండి. ఇవి వేగేటప్పుడు కొంచెం తెల్లగా కనిపించినా కొంచెం ఆరిన తర్వాత రంగు బాగా వచ్చేస్తాయండి. ఇలాగే డైరెక్ట్గా పెద్దగా కూడా వేసుకోవచ్చు. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో వేసుకోండి. 15 నుండి 20 రోజుల వరకు ముందు రోజు మనం వండిన తర్వాత ఏ టేస్ట్ ఉంటుందో అదే టేస్ట్ ఉంటుందండి. ఒక పాత్రలో పెట్టి కొద్దిగా గాలికి ఆరిన తర్వాత చాలా గట్టిగా వస్తాయండి. బియ్యం పిండిలో సగ్గు బియ్యం కూడా వేసి ఆడించుకోవచ్చండి. కాకపోతే నూనె మరీ ఎక్కువగా లాగేస్తాయి, మరీ ఆయిలీగా తినడానికి. ఈ మురుకులు చాలా టేస్ట్గా ఉన్నాయండి. వీడియో కనుక నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ప్లీజ్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు.